గురువుగారు, కార్తీక మాసం ఆఖరికొచ్చేసింది. సో, లాస్ట్ సోమవారం ఎన్ని దీపాలు ఎలిగించాలి? ఏ ప్రమిదలు ఎలిగించాలి అనే సందేహాలు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది. ఉద్దీపనం అంటారు. అంటే దీపారాధన వెలిగించటం. చక్కగా ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి వెలిగించటం అనేటువంటిది సాధ్యం. త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం పర్యం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. 3 లోకాలకి కూడా 3 విభజించబడతాయని చెప్పి అందులో చెప్పబడినది. అలా కార్తీక మాసమునందు, అలాగే వచ్చే మార్గశిర మాసమునందు ఈ ఒక్క 60 రోజులు కూడా ఇంట్లో ప్రతినిత్యము ఖచ్చితంగా మర్చిపోకుండా ఉదయ సాయం సంధ్యా సమయాలలో దీపారాధన చేయడం విశేషం. అందున లాస్ట్ సోమవారం, అది త్రయోదశి అంటే ప్రదోష సమయము అని అంటారు. ఆ లాస్ట్ సోమవారం రోజు నాడు ప్రదోష సమయంలో సాయంత్రం 4:30-5 గంటల ప్రదోష సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే సరే, శివలింగం లేదు మట్టితో అయినా సరే, ఇంతదైనా సరే, ఒక మట్టితో శివలింగాన్ని చేసుకొని దాని మీద చక్కగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆతు. ఈ మంత్రాన్ని వింటూ, ఈ మంత్రాన్ని చెప్పటం కాకుండా వింటూ చక్కగా ఈశ్వరుడికి భస్మార్చన చేసుకోవటం. అది కూడా ఆవు నేతితో ఆ శివలింగానికి చుట్టూ, మధ్యలో శివలింగాన్ని పెట్టి చుట్టూతో కూడా 11 జ్యోతులు, 11 దీపాలు చక్కగా ఈశ్వరుడికి చుట్టూతో ఉంచి మధ్యలో శివలింగాన్ని పెట్టి భస్మార్చన అని అంటారమ్మ. ఈ యొక్క త్రయోదశి మహాపర్వదినం, అందులోనూ కూడా చివరి సోమవారము అని అంటేనే ఈశ్వరుడికి ఎందుకు అర్చన చేస్తాము అని అంటే, ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సు శుచిస్మితంగా, మందహాసంగా, ప్రశాంతతతో కూడి ఉండాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనస్సు శుచిగా ఉంటుంది కనుక, ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటూ చంచలంగా వెళ్లకుండా మనిషిని అనేక రకాలుగా మానసిక క్షోభకి గురి చేయకుండా ఉండాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే సోమవారం రోజు నాడు విశేషంగా శివుడికి పాలాభిషేకాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే శశాంక అంటారు, చంద్రుడు ఈశ్వరుడు శిరస్సు మీద ఉంటూ ఉంటాడు కాబట్టి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి పాలలో చంద్రుడు పూర్తిగా కూడా తరిచి ఆనందపడి, ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడికి ఈ రోజు నాడు సమగ్రంగా అర్చన చేసి ఉంటారో ఆ ఒక్క వ్యక్తికి ఏ పరిస్థితులలో కూడా నా నుంచి నెగిటివ్ వెళ్లకుండా ఉండాలని చెప్పి చంద్రుడు కోరుకుంటాడు. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే సోమవారం రోజు నాడు అభిషేకం చేయడం చాలా విశేషంగా చెబుతూ ఉంటారు మన వాళ్ళు. అయితే చంద్రుడికి ఏం చెప్పరు, సోమవారం శివుడికి అభిషేకం చేయండి అంటారు. ఆ ఈశ్వరుడికి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి చేసేటువంటి అభిషేకమే సోమవారం నాడు అభిషేకం. సోముడు అంటే చంద్రుడు, ఆ సోమాభిషేకం అంటే చంద్రుడికి చేసేటువంటిది కనుక చుట్టూతా కూడా 11 జ్యోతులు, 11 దీపాలు చక్కగా దీపారాధన చేసుకొని 11 జ్యోతి ప్రమిదల్లో మధ్యలో ఈశ్వరుని స్థాపించి భస్మార్చన, రుద్రము లేదా ఈ త్రియంబకం అనేటువంటి మృత్యుంజయ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మృత్యుంజయ మంత్రంతో, మంత్రాన్ని వింటూ, అంటే అందరికీ కూడా అది మంత్రాన్ని చెప్పడానికి అర్హతలు లేవు. అదేంటండి అంటే అదంతే, లేదు అంటే లేదు. మంత్రం అనేటువంటిది పాట కాదు, ఎలా పడితే అలా పాడుకోవటానికి. చచ్చిపోతారు జనాలు ఎలా పడితే అలా మంత్రాన్ని పాటలాగా పాడితే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆటు. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఈ మంత్రం అలానే ఉంది, అదే స్వరంతో ఉంది. ఇంకొక 1,00,000 సంవత్సరాలు దాటినా స్వరం మారదు, అలానే ఉంటుంది. కానీ కొంతమంది ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ ఒక పాటలాగా దానికి మ్యూజిక్ వేసి పడుతుంటే జనాలు విపరీతంగా చాలా అద్భుతంగా ఉందని వింటున్నారు. తద్వారా మృత్యుప్రదమైనటువంటి దోషం వాళ్ళకి ఆపాదించేస్తుంది. కనుక మంత్రాన్ని చదవకుండా వింటూ చక్కగా భస్మార్చన చేసుకొని ఆ ఈశ్వరుని ఆరాధించేసుకోగలిగితే, ఆయన ఎవరు? ఐశ్వర్య ప్రదాత. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది భస్మమే ఐశ్వర్యం. ఎందువల్లనంటే అదేంటండి మిమ్మల్ని అడిగే దాన్ని మీరు నోటికి వచ్చినట్టు చెప్తున్నారు, భస్మం ఐశ్వర్యం ఎలా అవుతుందండి, అది బూడిది కదండి అని అనొచ్చు జనాలు. చాలా మంచిది. ఏది అగ్నిహోత్రంలో వేసినా ఏమవుతుందండి? బూడిద అవుతుంది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంది, మనకు కూడా ఉందిగా. కానీ
ఆ భస్మాన్ని రోజు ధరించడం వలన ఆ ఎక్స్పైర్ డేట్ అనేటువంటిది మనకు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, తరగదు. 60 ఏళ్ళలో చనిపోయేటువంటి వ్యక్తి రోజు ఆ భస్మధారణ అభిషేకం చేసి ఆ భస్మధారణ చేయటం వలన రోజు రోజుకి ఆయుష్ పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ ఎక్స్పైర్ డేట్ అనేటువంటిది విషయం మనకు అందరంత దూరంలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. అంత గొప్పది ఆ ఈశ్వరాభిషేకం. అందులోనూ కూడా చాలా అద్వితీయమైనటువంటిది త్రయోదశి, అది అహోరాత్రం ఉంది, 28 గంటలు ఉంది ఆ త్రయోదశి, చాలా విశేషంగా. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ త్రయోదశి రోజు నాడు సంధ్యా సమయంలో, సాయంకాలం సంధ్యా సమయంలో, ప్రదోష కాలంలో, దాన్నే ప్రదోషము అని అంటారు. ఆ కాలంలో ఈశ్వరుడికి చక్కగా 11 దీపాలను ఏర్పాటు చేసుకొని చక్కగా దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఈశ్వరుణ్ణి ఉంచి ఆ భస్మార్చన చేసుకొని నమస్కారం చేసుకోగలిగిన ఆ భస్మాన్ని తీసుకొని నుదుటన పెట్టుకోగలిగితే చాలమ్మా. మరొక జీవితం అనేటువంటిది ఈశ్వరుడు దినదిన ప్రవృద్ధి, అంటే శుక్లపక్షంలో చంద్రుడు రోజు కొంచెం కొంచెం ఏ రకంగా వస్తూ ఉంటాడో ఆ రకమైనటువంటి జీవితాన్ని ఆ ఈశ్వరుడు అందిస్తాడు. ఇది ఖచ్చితం.